ఉగ్రవాదానికి మద్దతివ్వడం మానుకొని పాక్ ఆక్రమిత కశ్మీర్ను తక్షణమే విడిచి వెళ్లాలని పాకిస్తాన్కు భారత్ మరోమారు సూచించింది. ఉరీ సెక్టార్లో 18 మంది జవాన్లను బలిగొన్న ఉగ్రదాడి నేపథ్యంలో దాయాది దేశాన్ని అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలపాలని భావిస్తున్న భారత్ ఐరాస వేదికగా ఈ మేరకు బలమైన వాదన వినిపించింది. అటు ఉరీ ఉగ్రదాడిపై స్పందించిన భారత సైన్యం శత్రువుకు సరైన సమయంలో సరైన చోట జవాబిచ్చేందుకు సిద్ధమని స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్ ఉరీ సెక్టార్లోని సైనిక శిబిరంపై తీవ్రవాదుల దాడి నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై కేంద్రం ముమ్మర కసరత్తు చేస్తోంది. సోమవారం ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని తీవ్రవాద శిబిరాలపై సైనిక చర్య చేపట్టడం సహా వేర్వేరు అంశాలపై విస్తృతంగా చర్చించారు. దౌత్యపరంగా అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్ను ఏకాకిని చేసేందుకు ప్రయత్నించాలని తీర్మానించారు. కేంద్ర మంత్రులు ఉన్నతాధికారులతో భేటీ తర్వాత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ప్రధాని సమావేశమయ్యారు. ఉరీ ఉగ్రదాడికి సంబంధించిన పూర్తి వివరాల్ని తెలియజేశారు. ఉగ్రవాదులకు మద్దతిస్తున్న పాకిస్తాన్ తీరును అంతర్జాతీయ స్థాయిలో ఎండగట్టాలని నిర్ణయించిన భారత్ ఆ దిశగా వచ్చిన తొలి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. జెనీవాలో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి 33వ సదస్సు వేదికగా దాయాది దేశానికి గట్టి సందేశం పంపింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడాన్ని, భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని మానుకుని పాక్ ఆక్రమిత కశ్మీర్ను ఖాళీ చేయాలని భారత్ పునరుద్ఘాటించింది. కశ్మీర్లో అలజడులు రేగేందుకు పాక్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదమే ప్రధాన కారణమని ఐరాస మానవ హక్కుల మండలి సదస్సులో భారత్ తేల్చి చెప్పింది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, సింధ్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల్ని ప్రముఖంగా ప్రస్తావించిన భారత్ దాయాది దేశం ముందుగా సొంతింటిని చక్కదిద్దుకోవడంపై దృష్టి పెట్టాలని హితవు పలికింది. ఉరీ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్పై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు సహా ఉగ్రమూకల శిబిరాలపై భారత్ ప్రత్యక్ష దాడులకు దిగుతుందన్న ఊహాగానాల మధ్య సైన్యానికి చెందిన ఉన్నతాధికారి ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు. I would only like to mention at this stage that the Indian Army has displayed considerable restraint while handling the terrorist situations both along the line of control and in the hinterland. However, we have the desired capability to respond to such blatant acts of aggression and violence in the manner as deemed appropriate by us. We reserve the right to respond to any act of the adversary at the time and place of our own choosing. ఉన్నతాధికారులతో సమావేశమైన పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ రహీల్ షరీఫ్ రక్షణ సన్నద్ధతను సమీక్షించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ సైన్యం సిద్ధంగా ఉందని రహీల్ షరీఫ్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. అటు కశ్మీర్ భారత్లో అంతర్భాగమని, ఆ వ్యవహారంతో పాకిస్తాన్కు ఎలాంటి సంబంధం లేదని కేంద్రం పదే పదే చెబుతున్నప్పటికీ దాయాది దేశం మాత్రం తీరు మార్చుకోవడం లేదు. అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీతో సమావేశమైన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కశ్మీర్ సమస్య పరిష్కారంలో అగ్రరాజ్యం జోక్యం చేసుకోవాలని కోరారు. ఉగ్రవాదంపై పాకిస్తాన్ ఎంతో పోరాడుతోందని, ఆసియా ప్రాంతంలో శాంతి, సుస్థిరత కోసం పాటుపడుతోందని షరీఫ్ చెప్పుకొచ్చారు.